Hello students, welcome back to our channel. This is Anil Education All-Rounder. తెలంగాణ ఇంటర్మీడియట్ 2025కి సంబంధించి ఏదైతే పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్టయితే మనం ముందుగా పేపర్ కరెక్షన్ అన్నమాట మనకి ఏప్రిల్ 1st 2nd వీక్ లో కంప్లీట్ కాబోతుంది అనమాట. దీని తర్వాత మరి ఏం ప్రాసెస్ ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ మీకు సంబంధించిన మార్క్స్ వస్తాయి కదా, టాబ్యులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అదే విధంగా కోడింగ్ డీకోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అంటే మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన మార్క్స్ కరెక్ట్ ఎంటర్ చేశారు లేదా అని ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. దీంతో పాటు కూడా సంబంధించిన ఏదైతే మీకు సంబంధించిన మెమో ఫార్మ్స్ అయితే క్లారిటీగా అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట సర్వర్ అనేది కూడా రూపొందించి టీజీ ఇంటర్ సర్వర్ లో మీకు సంబంధించిన ఫలితాలు కూడా పొందుపరచడం జరుగుతుంది అనమాట. పొందుపరిచిన తర్వాత మరి స్టెప్ బై స్టెప్ అనమాట లైక్ ఏ విధంగా అంటే సర్వర్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేస్తారన్నమాట. లైక్ ఏ విధంగా అంటే ఇదాన్ని కూడా మనకు ప్రాసెస్ లో పెడతా ఉంటారు. లైక్ ఏ విధంగా అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఇక్కడ వారైతే ఆ ప్రాసెస్ కండక్ట్ చేస్తారన్నమాట. ప్రాసెస్ కండక్ట్ చేసిన తర్వాత అన్ని సర్వర్స్ ఓకే అనుకున్నట్లయితే పబ్లిక్ లోకి అయితే రిజల్ట్స్ అయితే ఫలితాలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. మరి విడుదల ఎప్పుడు చేస్తారు ఈ ఫలితాలు అన్నట్టయితే దాదాపు మనకు ఏప్రిల్ 3rd వీక్ లో లేదా 4th వీక్ లో ఖచ్చితంగా అయితే ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. మనకు మన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్, ఈ రోజు ఇన్ఫర్మేషన్. స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ లో మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు వస్తాను. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.